హలో పీపుల్ ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి లైబ్రరీ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. సో ఈ జాబ్కి అయితే మనకి మంత్లీ శాలరీ అయితే 70,000 వరకు అయితే ఉంటుంది. సో ఏజ్ వచ్చేసి 18 to 40 ఇయర్స్ మధ్యలో లోపు ఎవరైనా ఈ జాబ్కి అనేది హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఏపీటీఎస్ మేల్ ఫీమేల్ ఎవరైనా ఈ జాబ్కి అనేది అప్లై చేయొచ్చు. సో హరియప్ గైస్, వెంటనే ఈ జాబ్కి అనేది అప్లై చేయండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడవచ్చు. అండ్ వీడియో కూడా ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను వీడియో జాబ్ డీటెయిల్స్ అన్ని ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ఎలా అప్లై చేయాలో కూడా చెప్పాను. సో మనకి ఇక్కడ లైబ్రేరియన్ పోస్ట్లో అయితే మనకి టోటల్ అయితే 124 పోస్ట్ అయితే ఉన్నాయి. యూఆర్లో అయితే 52 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్లో 12 పోస్ట్ ఉన్నాయి. ఓబీసీకి అయితే 33, ఎస్సీకి అయితే 18, ఎస్టీకి 9. సో ఇలా మనకి టోటల్ వచ్చేసి లైబ్రేరియన్ పోస్ట్కి అయితే 124 పోస్ట్ అయితే ఉన్నాయి టోటల్గా. మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ జాబ్కి అనేది హ్యాపీగా అప్లై అనేది చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ అయితే మనం చూసుకుంటే ఇక్కడ లైబ్రేరియన్ పోస్ట్కి అయితే మనకి పే స్కేల్ వచ్చేసి లెవెల్ 7కి అయితే ₹44,900 వరకు 1,42,000 వరకు అయితే ఉంది. అండ్ సో ఇలా మనము చూసుకుంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిఏ అయితే మనకి ప్రెజెంట్ అయితే 53% ఉంది. సో మనకి ట్రావెల్ అలౌన్సెస్ ఇంకా హౌస్ రెంట్ అలవెన్సెస్ కలిపి మనకి మొత్తం టోటల్గా అయితే మంత్లీ అయితే 70,000 శాలరీ అయితే మనకి వస్తుంది. సో లైబ్రరీయన్ జాబ్కి అయితే ఇలా పే స్కేల్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ అనేది ఎలా ఉంటుందంటే మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫస్ట్ మనకి టైర్ 1 అండ్ టైర్ 2 అయితే మనకి 2 టెస్ట్ అయితే ఉంటాయి. ఫస్ట్ టైర్ 1 అయితే కంపల్సరీ మనం కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలి. సో అందులో మనకి ఆ టైర్ 1 ఎగ్జామ్ అయితే పాస్ అవుతే మనకి టైర్ 2 ఎగ్జామ్ ఉంటుంది. టైర్ 2 ఎగ్జామ్ తర్వాతకి మనకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఇలా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్వశ్చన్ పేపర్ అండ్ ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుందనేది కూడా మనకి ఇంగ్లీష్ ఆర్ హిందీలో అయితే ఉంటుంది. అండ్ సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ టైర్ 1 ఎగ్జామ్ అయితే ఆబ్జెక్టివ్ మోడ్ అయితే ఉంటుంది. టోటల్ వచ్చేసి మనకి 100 మార్క్స్ పేపర్ అనమాట. సో ఫస్ట్ టైర్ 1 అయితే రీజనింగ్ అండ్ న్యూమరికల్ అబిలిటీ ఇలా క్వశ్చన్స్ అయితే 10. సో టోటల్ ఇలా మనకి జనరల్ అవేర్నెస్ ఉంటుంది. అండ్ అకాడమిక్స్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్, అడ్మినిస్ట్రేషన్, ఫినాన్స్ గురించి, లాంగ్వేజ్ కాంపిటేటివ్ టెస్ట్ అయితే ఉంటుంది. టోటల్ వచ్చేసి మనకి 100 మార్క్స్ టైర్ 1లో అయితే ఉంటుంది. టైర్ 1 మనకి ఎగ్జామ్ అయితే కంప్లీట్ అవుతే నెక్స్ట్ మనం ఇందులో క్వాలిఫై అవుతేనే మనం టైర్ 2కి అయితే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇది టోటల్ ఎంసీక్యూ అయితే ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. సో టైర్ 2లో చూసుకుంటే మనకి ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఇచ్చారు ఓన్లీ ఫర్ క్యాండిడేట్స్ హూ విల్ బీ షార్ట్ లిస్టెడ్ ఇన్ ద రేషియో 1:10 ఫర్ ది నోటిఫైడ్ వేకెన్సీస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టైర్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఎవరైతే ఫస్ట్ టైర్ 1 ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవుతారో టైర్ 2 అయితే ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి టైర్ 2లో అయితే అకాడమిక్ టోటల్ వచ్చేసి మనకి దీంట్లో కూడా 100 మార్క్స్ పేపర్ 3 hours డ్యూరేషన్ అనేది ఇచ్చారు. మనకి టెస్ట్ వచ్చేసి అకాడమిక్ అండ్ రెసిడెన్షియల్ ఆస్పెక్ట్స్, అకాడమిక్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ఫినాన్స్ డీటెయిల్డ్ సిలబస్ ఈజ్ అప్లోడెడ్. వెబ్సైట్లో అయితే వాళ్ళు అప్లోడ్ చేశారు డీటెయిల్ సిలబస్ అనేది. ఇక్కడ లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. టోటల్ ఆబ్జెక్టివ్ వచ్చేసి 40 మార్క్స్ అయితే 40 క్వశ్చన్స్ ఉంటాయి. డిస్క్రిప్టివ్లో అయితే 15. నెక్స్ట్ ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 55, టోటల్ మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్. 3 hours డ్యూరేషన్ అనేది ఉంటుంది. 3 hours మీరు టైర్ 2 ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ టైర్ 3 అనేది కూడా మెన్షన్ చేశారు, ఓన్లీ ఫర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇన్ టైర్ 2 ఎగ్జామినేషన్. సో టైర్ 2 మార్క్స్ బట్టి మనకి నెక్స్ట్ టైర్ 3 అనేది ఉంటుంది. టైర్ 3 అనేది మనకి పర్సనల్ ఇంటరాక్షన్ ఇంటర్వ్యూ. సో టోటల్ మార్క్స్ వచ్చేసి దానికైతే 40 మార్క్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి మార్కింగ్ స్కీమ్స్ మార్క్స్ అనేది కూడా ఎలా అలౌట్ చేస్తారు ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి అనేది కూడా ఇన్ డీటెయిల్గా ఈ మన నోటిఫికేషన్లో అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి పీడిఎఫ్ మొత్తం ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి మొత్తం క్లియర్గా చదివి జాబ్కి అనేది అప్లై చేయండి. అండ్ ఎగ్జామ్ రాసే ముందు ఇక్కడ మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అడ్మిట్ కార్డ్ కూడా ఇస్తారనమాట. ఇక్కడ వెబ్సైట్ కూడా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు.
ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. అండ్ ఎగ్జామ్‌కి 2 అవర్స్ ముందు అయితే మనం ఎగ్జామ్ హాల్‌లో అయితే ఉండాల్సి ఉంటుంది. సో, రిపోర్ట్ ది ఎగ్జామినేషన్ సెంటర్ 2 అవర్స్ బిఫోర్ కమెన్స్‌మెంట్. 2 అవర్స్ ముందే రావాల్సి ఉంటుంది. సో, ఇలా ఒకసారి జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఇన్ డీటెయిల్‌గా అయితే క్లియర్‌గా చదివేసేయండి. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ అండ్ క్వాలిఫికేషన్ చూసుకుంటే లైబ్రేరియన్ పోస్ట్‌కైతే నాట్ ఎక్సీడింగ్ 35 ఇయర్స్. 35 ఇయర్స్ కంటే ఎక్కువైతే ఉండకూడదు. సో, ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ అదర్ కేటగిరీస్ ఆర్ అప్లికబుల్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ అనమాట. సో, ఇలా మనకి ఎసెన్షియల్. సో, మనకి క్వాలిఫికేషన్ అనేది లైబ్రేరియన్‌కి అయితే మెయిన్‌లీ మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్. సో, మనం బ్యాచిలర్ డిగ్రీ లైబ్రరీ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేయాలి. ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి 50% మార్క్స్ వస్తే చాలు. లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ విత్ అట్లీస్ట్ 50 మార్క్స్ అనమాట. సో, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి 50% మార్క్స్ వస్తే చాలు. లేదా ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అనమాట. సో, ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ ఏదైనా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి 50% మార్క్స్ వస్తే చాలు. సో, మనకి లైబ్రరీకి అయితే ఈ క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో, మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఏదైనా రెసిడెన్షియల్ స్కూల్లో ఏదైనా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో, మనకి కొంచెం కంప్యూటర్ అప్లికేషన్ పైన నాలెడ్జ్ కూడా ఉండాల్సి ఉంటుంది. సో, లైబ్రేరియన్ పోస్ట్‌కి అయితే మనకి ఇలా క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ అయితే ఇలా ఉండాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ పాలసీ కూడా ఇచ్చారు. సో, మనకి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒకసారి అయితే ఇన్ డీటెయిల్‌గా అయితే క్లియర్‌గా చూడండి. మనకి ఏజ్ రిలాక్సేషన్ దేనికైతే ఉంటుందో అని కూడా. సో, ఇక్కడ మనకి లైబ్రేరియన్ గురించి ఇన్ డీటెయిల్ సిలబస్ అనేది ఇక్కడ వాళ్ళు లింక్ ఇచ్చారు కదా! సో, ఆ లింక్ అనేది కాపీ అండ్ పేస్ట్ చేస్తే మీకు అక్కడ డీటెయిల్ సిలబస్ అనేది సో, ఏమేమి సిలబస్ ఉంటుందో అని కూడా మెన్షన్ చేశారు. సో, ఈ లింక్ అనేది ఓపెన్ చేస్తే మనకి వాళ్ళ డీటెయిల్ సిలబస్ అనేది అప్లోడ్ చేశారు. సో, దాని ప్రకారంగా మీరు ప్రిపేర్ అవుతే ఈ జాబ్ కొట్టొచ్చు. సో, ఈ విధంగా అనేది లైబ్రరీ జాబ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో, ఇన్ డీటెయిల్‌గా అయితే ఈ నోటిఫికేషన్